రెడీ చేయాలి, ఇలాంటి వాళ్ళని బాగా శిక్షించాలి అని చెప్పేసి ఇటు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కోరుతున్నారు. దీనికి సంబంధించి కొంతమంది కామెంట్స్ చేశారు. కామెంట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు చందు ట్రక్కింగ్ యూఎస్ఏ, సో యూఎస్ఏలో ఆయన ట్రక్ డ్రైవర్ అనుకుంటా. ఆయన అంటున్నాడు, శివయ్య అన్నీ చూస్తున్నాడు, మీరు కామ్గా వాచ్ చేయండి, మీరు ఏం చేయలేరు అంట. సో దేవుడిని ఇన్వాల్వ్ చేశారు, దేవుడు అన్నీ చూస్తున్నాడు అంటే వాట్ ఈజ్ ఇట్? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చందు? నాకు అర్థం కాలేదు. దేవుడు అన్నీ చూస్తున్నాడు అంటే ఇటు ఐబొమ్మ లేకపోతే మూవీ రూల్స్ లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా మీరు? లేకపోతే ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ని, పెద్దల్ని, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా? మీ పాయింట్ ఏంటనేది మరొకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. యూజర్ న్యాబ్ టికెట్స్ రేట్స్ 30, 50, 90 పెట్టాలని అని అంటున్నారు. 30 రూపాయలు, 50 రూపాయలు, 90 రూపాయలు. అంటే గతంలో ఒక నార్మల్ థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఈ రేట్స్ ఉండే అనుకుంటా నాకు తెలిసి. ఇటు ఫస్ట్ స్టార్టింగ్ కింద కూర్చునే రోజులో 30 రూపీస్, నాకు తెలిసి బాల్కనీ ఇలాంటివి వచ్చి 90 రూపీస్. సో ఆ రేట్స్ని మళ్ళీ తీసుకురావాలని కొంతమంది కోరుతున్నారు. అలాగే నిరంకారి చెప్పల్ గజ్జాల రూంప్, సో సంథింగ్ నాకు అర్థం కాలేదు. అనిల్ రాజు గారు మీరు మరొకసారి క్లియర్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అక్కడ రాయండి. మొత్తానికైతే ఇటు ఆర్టీవీ పెట్టిన సర్వేలో కూడా అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మూవీ రూల్స్ సైతం క్లోజ్ చేయాలా అంటే దానికి 18% పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, కానీ 82% నెగిటివ్ రెస్పాన్స్, నో అని చెప్తున్నారు. సో మొత్తానికి కంటెంట్కి యాక్సెస్ ఉండాలా, కంటెంట్ని తక్కువ రేట్లో మీకు అందించాలా. ఇటు రవిచంద్ర గారు చెప్పినట్టు మంచి రెస్పాన్సే ఉంది సినిమాస్కి. ఈ 12A రైల్వే కాలనీ, అలాగే సంతాన ప్రాప్తిరస్తు, అలాగే రాజు వెడ్స్ రాంబాయ్, ఈ సినిమాలకు మంచి రెస్పాన్సే ఉంది, మంచి ఓపెనింగ్స్ ఉండాల్సింది. కానీ దురదృష్టవశాత్తు వీటిని మళ్ళీ అలా చేస్తున్నారు, వీటిని మళ్ళీ పైరేట్ చేస్తున్నారు ఈ సినిమాల్ని అని చెప్పుకొస్తారు. సో ఇంకొన్ని కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు రప్ప TONT ఆయన చెప్తున్నారు, సజ్జనార్ ఎక్కడ పోయావు, నీ వల్ల కాదులే మూవీ రూల్స్, పట్టుకో సజ్జనార్ నువ్వు అని చెప్పేసి సజ్జనార్కి ఛాలెంజ్ చేస్తున్నారు ఇటు రప్ప అని. సో మూవీ రూల్స్ని కూడా పట్టుకోమని కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. అంటే హేళన చేస్తున్నారా, సర్కాస్టిక్గా చెప్తున్నారా, లేకపోతే పని చేయండి, ఇలా చేయండి, పట్టుకోండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారా అర్థం కావట్లేదు. ఈ టెక్స్ట్లో ఇమోషన్స్ని క్యారీ చేయలేవు కాబట్టి మొత్తానికైతే ఇటు సజ్జనార్కి ఇన్పుట్స్ ఇస్తున్నారా అనుకుందాం ప్రస్తుతానికి. ఇటు మహేష్ క్రియేటివ్ వర్క్స్, టికెట్ కాస్ట్ తగ్గిస్తే అన్నీ మారిపోతాయి అని చెప్తున్నారు. టికెట్ ధరలను తగ్గించమని ప్రధానమైన డిమాండ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఐబొమ్మ రవి కోసం చనిపోవడానికైనా సిద్ధమా అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి దాంట్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా తయారవుతున్నారా ఐబొమ్మ రవికి అనేది ఆలోచించాలి. రవి వైఫ్ లేకుంటే పోలీస్ రవిని క్యాచ్ చేయలేరు, ఆయన వైఫ్ కోసం వచ్చి ఆయన ఇక్కడ ఇబ్బంది పడ్డాడు అని చెప్పేసి చాలామంది చెప్పుకొస్తున్నారు. సో వైఫ్ యాంగిల్లోనే నడుస్తుంది అని అనుకుంటున్నారు. కానీ తను ఎందుకు వచ్చాడని డీటెయిల్డ్గా చూస్తే కనుక కొన్ని ఆస్తుల గురించి వచ్చాడంటున్నారు కొంతమంది తన వైఫ్, అదే ఎక్స్ వైఫ్ కోసం వచ్చారని చెప్తున్నారు. తన వైఫ్ కాదండి, తన ఎక్స్ వైఫ్. అలాగే రాజమౌళి అండ్ చిరంజీవి నెక్స్ట్ హీరోస్ చెక్ దేర్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఆల్ ఇల్లీగల్ మనీ. సజ్జనార్కి ఎంత మనీ ఇచ్చారో. సో సజ్జనార్ ఇటు పోలీస్ వ్యవస్థని, ఇటు అలాగే పెద్ద హీరోస్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోస్కి సంబంధించి వాళ్ళ రెన్యూమరేషన్స్కి సంబంధించి డిస్కషన్స్ అవుతున్నాయి. టికెట్ రేట్స్ని ప్రధానంగా తగ్గించమంటున్నారు. అలాగే ఇటు రెన్యూమరేషన్స్ గురించి డిస్కషన్స్ కూడా అవుతున్నాయి. రెన్యూమరేషన్స్ మీద ట్రాన్స్పరెన్సీ గురించి కూడా ఇవాళ మార్నింగ్ మనం మాట్లాడాం. ఆ ట్రాన్స్పరెన్సీ గురించి కూడా డిస్కషన్స్ అవుతున్నాయి. అసలు ఏ హీరోకి ఎంత డబ్బు ఇస్తున్నారు, దానిపై ట్యాక్స్ పే చేశారా, ఆ హీరో పే చేశాడా, ఆ ప్రొడ్యూసర్ పే చేస్తున్నాడా, దాని మీద వచ్చే రెవెన్యూ మీద పే చేస్తున్నారా, ఆ సినిమాకు ఖర్చు పెట్టే ఆ ఖర్చుని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి గవర్నమెంట్కి అందిస్తున్నారా, దానిపై ట్యాక్సెస్ని మీరు పే చేస్తున్నారా అని క్వశ్చన్ చేశారు ఇవాళ చాలామంది. ఇటు విజయవాడ నుంచి కొంతమంది, వైజాగ్ నుంచి కొంతమంది కామన్ మెన్ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న క్వశ్చన్స్ ఇలాంటివి. మూవీ టికెట్స్, మళ్ళీ కొన్ని కామెంట్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. మూవీ టికెట్స్ ప్రైస్ షుడ్ బి రెడ్యూస్డ్, ఎవ్రీ వన్ క్యాన్ వాచ్. ధరలు తగ్గిస్తే అందరికీ అందుబాటులో ఉంటే చూడగలుగుతారు సినిమాలు అని చెప్పేసి ఇటు చరణ్ పత్తూరు చెప్పుకొస్తున్నారు. సో మొత్తానికి ఇటు సురేష్ కుమార్, మూవీ రూల్స్లో అన్ని మూవీస్ వచ్చాయి కానీ జూనియర్ మూవీ రాలేదు. సో వాళ్ళు ఏమి ప్రికాషన్స్ తీసుకున్నారో కనుక్కోండి. జూనియర్ సినిమాకి సంబంధించి ఆ మూవీకి సంబంధించిన ప్రింట్ కానీ, ఆ మూవీకి సంబంధించిన కాపీ కానీ
ఇటు మూవీ రూల్స్లో రాలేదు అంట. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో కనుక్కోమంటున్నారు. వాళ్ళు జాగ్రత్తలు ఏం తీసుకొని ఉండొచ్చు? జూనియర్ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కైండ్లీ మీరు కూడా ఆ ఇన్పుట్స్ని ఇవ్వండి. లేకపోతే మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక ఇక్కడ కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మూవీ ఇండస్ట్రీ వల్లే ఓన్గా ఒక వెబ్సైట్ డిజైన్ చేసి అన్ని మూవీస్ అందులో అప్లోడ్ చేయమనండి. అలాగే రిలీజ్ మూవీస్ కూడా ఒక 1 వీక్ తర్వాత అప్లోడ్ చేయమండి. అప్పుడు పైరసీని ఎవరు ఎంకరేజ్ చేయరు. సో బేసికలీ సినిమా ఇండస్ట్రీ, అమెజాన్ రామాపురం అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తున్నారు. మూవీ ఇండస్ట్రీ వాళ్ళే ఒక వెబ్సైట్ని పెట్టి దానికి మినిమం ఛార్జెస్, మినిమం సబ్స్క్రిప్షన్ ఛార్జెస్, ఇప్పుడు అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వెబ్సైట్స్కి ఆల్రెడీ మనం పే చేస్తున్న సబ్స్క్రిప్షన్స్ లాగా దీనికి కూడా ఒక సబ్స్క్రిప్షన్ ఛార్జ్ పెట్టి మీరే అందులో అప్లోడ్ చేయండి. అప్పుడు పైరసీని ఎవరు ఎంకరేజ్ చేయరు, పైరసీకి చోటు కూడా ఉండదు కదా అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. కొన్ని ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అమెజాన్ రామాపురం నుంచి. అలాగే టికెట్ కాస్ట్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 100. మళ్ళీ టికెట్ కాస్ట్ గురించి వచ్చింది. 100 రూపాయల కంటే తక్కువలో టికెట్ కాస్ట్లు పెట్టాలి. ఇటు 20 రూపాయలు, 50 రూపాయలు, 80 రూపాయల్లో, అంటే గతంలో ఒక 10-15 సంవత్సరాల కింద ఉన్న రేట్స్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి కొంతమంది చెప్పుకొస్తున్నారు. సో మళ్ళీ ఐబొమ్మ రవి కోసం కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. రవి కోసం మేము సిద్ధంగా ఉన్నాం, దేనికైనా రెడీ అంటున్నారు. అలాగే రవి కోసం ఒక్కసారి 1,00,000 మంది అయినా రెడీ ఉన్నాము, 1,00,000 మంది అయినా రెడీ ఉన్నామని చెప్పారు. రవికి హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ కనిపిస్తుంది ఇక్కడ. సో అలాగే రవి కోసం ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా వరకు స్కామ్స్ చేస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. డిపార్ట్మెంట్స్కి సంబంధించి వాళ్ళ వర్క్ గురించి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదని క్వశ్చన్ చేస్తున్నారు. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ గురించి తీసిన మూవీస్ని పబ్లిక్కి అందుబాటులో లేకపోతే ఇలాగే ఉంటుంది. మీరు ప్రజల కోసం సినిమాలు తీస్తున్నారు కదా, ప్రజలకి అందుబాటులో ఉంచండి, ఆ రేట్లని అందుబాటులో ఉంచండి అని చెప్పి చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఇటు మూవీ రూల్స్లో 3 సినిమాలు, ఇటు 12 ఇయర్ రైల్వే కాలనీ, అలాగే సంతాన ప్రాప్తిరస్తు, అలాగే రాజు వెడ్స్ రాంబాయ్, ఈ 3 సినిమాలు తక్కువ రేట్లోనే ఉంది. రాజు వెడ్స్ రాంబాయ్ 99 రూపాయలు నార్మల్ థియేటర్లో, 105 రూపీస్ మల్టీప్లెక్స్లో. సో తక్కువలోనే ఉన్నా కూడా ప్రస్తుతానికైతే మూవీ రూల్స్లో వచ్చాయి. పైరసీకి అడ్డు ఆపు లేకుండా పోతుంది. ఆ బిజినెస్ అయితే ముందుకు వెళ్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.